ఇంకా రాలేదు. కూరగాయలకి వెళ్ళింది. ఎంతసేపు చేస్తుందా? చూద్దాం ఏటుకుంటుందో. వా ఎండలే బాబు, ఎంత వేడిగా ఉందో బయట. అబ్బా చిరాకేస్తుంది. ఎండాకాలంలో గజగజని ఉనికిపోతావా? ఇది ఎండాకాలం, అలాగనే ఉంటుంది. నీ ఎట్టకారానికి ఏది తక్కువ ఉండదు. దోసకాయలు తెచ్చాను నీకోసం. కేజీ ఎంత అనుకుంటున్నావు? 20 రూపాయలు. ఎంతసేపు వెళ్ళి కొనుక్కొచ్చింది ఈ రెండునా? నువ్వు వెళ్ళాల్సిందే ఎండలో, తెలిసేది. నేను వెళ్తే షాపే కొనుక్కొని వచ్చిద్ది ఈ పాటికి. ఏదన్నా పొలం 100 రూపాయలు ఇవ్వా? అది నేను వెళ్తే షాప్ కనుక్కొని వచ్చిస్తాడట. 100 రూపాయలు లేదా షాప్ కొనేస్తాడట. టైం వచ్చినప్పుడు చెప్తున్నా రాజేష్. టైం ప్రతిదానికి టైం రావాలి, గుర్తుంచుకో. వస్తుందిలే. బాగున్నాయి దోసకాయలు, భలే ఉన్నాయి కదా. వదినాలు అమ్మమ్మ గారు దోసకాయ తావకాయ పెడతారు, చాలా బాగుంటుంది. ఇంకా మమ్మీ దోసకాయ పప్పు చేస్తే సూపర్ ఉంటుంది, అదిరిపోతాయి. అలాంటి టేస్ట్ మళ్ళీ ఎప్పుడంటే. నాకు ఐడియా వచ్చింది. ఏంటి? అక్క లవమ్మ గారికి కాల్ చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి దోసకాయ ఆవకాయ పెట్టించుకో. ఇదేమో అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి పప్పు చేయించుకో రేపు వెళ్ళిపోయి. సరేనా? నువ్వేటి చేస్తా? గట్టి పీకుతాను. రోజు వండుతుంది ఎవడు? నేను వండుతున్నానా పక్కింటి వచ్చి వండుతున్నాడా? అయితే ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు నాకు అర్థం కాలే. నేను నీ కోసం తెచ్చాను, నీకు ఇష్టం అని చెప్పి రోజు నీ కోసం కష్టపడి లేచి వండి చేస్తే ఏం కనబడతా నీకు? నన్ను గుర్తింపు చేద్దామో లేదంటే నన్ను పొగుడదామో లేదా దీనికి ఏదైనా ఇద్దామో చేద్దామని ఏం ఉండదు. ఎంతసేపు నేను చేసిన ఒక కష్టానికి ఫలితం ఉండదు, ఏది ఉండదు. అది ఎప్పుడో చేశారు, ఆవకాయ బాగుంటుంది, మమ్మీతో చేస్తే అది బాగుంటుంది. నాకు అంటే ఆ దోసకాయ చూస్తే గుర్తొచ్చారు వాళ్ళిద్దరు. నేను ఎప్పుడు గుర్తొస్తాను అయితే నీకు? నేను దేనికి గుర్తురా? నేను చేసిన దానికి పొగడ్డం కూడా ఉండదు కనీసం. ఇప్పుడు ఆవకాయ అంటే అందరూ పెట్టలేరు, నేను పెట్టలేను, ఒప్పుకుంటాను. పప్పు నేను చేయలేనా? నాకు రాదా? నువ్వు తినట్లేదు నేను చేసిన పప్పు? రోజు చేస్తుంది కదా తింటున్నావు. అయితే ఇప్పుడు ఏమైంది? జస్ట్ మామూలు మమ్మీని గుర్తించుకున్నాను అంతే కదా. మరి నన్ను కూడా గుర్తించుకోవచ్చు కదా. నిన్ను ఎప్పుడు పొగలేదా? పొగలే. మొన్న పులిహోర చేస్తే చాలా బాగుందని చెప్పి చెప్పలే? నేను ఈ మధ్య పులిహోర చేయలేదు. అది పులిహోర కాకపోతే ఫ్రైడ్ రైస్ ఏదో అది. నేను ఏది చేసి పులిహోరకి ఫ్రైడ్ రైస్కి అంత తేడా లేకుండా తిన్నావు. నేను ఏది చేసినా అది కూడా నీకు తెలియదు కనీసం. మ్యాజిక్ రా, నీ చేతిలో ఉన్న మ్యాజిక్. పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ అంటే అది అలాగ వచ్చిందని మనకు తెలియదు, కానీ అది తినేస్తూ ఉంటాం, బాగుంటుంది. నటించిగా నువ్వు. నేను తిన్నదానికి అసలు నువ్వు ఏది తింటున్నావు కూడా తెలియకుండా అంత తింటున్నావు, తెలివి లేకుండా. నిన్ను చూస్తుంటే తింటుంటే అది అమృతంగా ఉంటుందిరా, అందుకే ఏం తింటున్నా మర్చిపోతాను రా. చూసా ఎంత అందంగా ఉంటావు. ఓవర్ యాక్షన్ చేయక, కవర్ చేసుకోకు. నేను చెప్పిన బిజినెస్ కోసం ఏం చేసావు? అంత గుర్తింపు ఇచ్చేస్తే నాకు. ఏ బిజినెస్ రా? ఏ బిజినెసా? అది బిజినెస్ పెడదా అనే ఐడియా కూడా ఇచ్చాను, అంత క్లారిటీగా మాట్లాడాను. ఏ బిజినెస్ అంట? బిజినెస్ చేద్దామన్న దానికే నీకు కనీసం గుర్తులేదు, వీటికేమో నన్ను గుర్తించేస్తావా? నన్ను పొగిడేస్తావా నువ్వు? ఓల్డే ఏ బిజినెస్ ఏంటి మాట్లాడుతున్నావు? ఏ బిజినెస్ ఏంటి? బిజినెస్ కోసం మాట్లాడే లేదా? రమ్య ఇది బిజినెస్ అని అంత క్లారిటీగా చెప్పాను. ఓ దట్టా, ఓకే గాట్ ఇట్ రా. దట్టే ఇంకేంటి అనుకున్నావు మరి? సీరియస్గా మాట్లాడుతున్నది? నీకు మెంట్లెక్కిందా నాకు మెంట్లెక్కిందా? అఫ్ కోర్స్ నీకేరా. కొట్టాను అనుకో దోసకాయ పగిలిపోద్ది. దోసకాయ కంటే ముందు నా ముఖం పగిలిపోద్ది, తున్నపోద్ది. నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నా అంటావేంటి? కామెడీ చేస్తున్నానా? నువ్వు సీరియస్గా ఉన్నావా లేదా అని. రమ్య దీది పుణుకులు పెట్టి నాకు గుర్తుంది. మార్స్ ఎలాన్ మస్క్, ఎలా మర్చిపోతాను నేను? ఏదైతే ఎలాన్ మస్క్ ప్రాసెస్ అంటే ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో ఉంది అంతాను. ఏంటి ప్రాసెస్? నువ్వు నాకు చెప్పావా కనీసం ఏం జరుగుతుంది? లేదంటే అసలు కలుస్తామా లేదా, లేదంటే అది సెక్రటరీ దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నా లేదా, అవి ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అసలు? హలో ఎక్స్క్యూజ్ మీ, సెక్రటరీ వరకు వెళ్ళిపోకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా
ఏంటిది? ఇది అంటారు కదా. అసలు నువ్వు ఏమైనా చేస్తే నీకు చెప్పడానికి మాటలు వస్తాయి, ఏం చేయనప్పుడే చెప్పడానికి మాటలు రావు. మరి రావు నీకు మాటలు, ఇంకేం కవర్ చేస్తావు? ఏం సరే చెప్తావు కవర్ చేసి? కవర్ కాదురా, ఆ, వాళ్ళకి మెయిల్ చేస్తున్నాను. మెయిల్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతాడు? మరి ఏం చేయాలి? చూసినట్టు కూడా రాదు. మరి ఏం చేయాలి? వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిసి ఇలా నా ఐడియా ప్లాన్ అని చెప్పు, నన్ను రమ్మంటారు అప్పుడు వాళ్ళు, నన్ను తీసుకెళ్ళు. ఇలా కూర్చొని మెయిల్ చేశాను, వాట్సాప్ చేశాను, అంటే Facebook నాకు లో click చేశాను. అడ్రస్ లేదురా, అప్పుడు నువ్వు అడ్రస్ ఇస్తే నేను కలుస్తాను. ఆ అడ్రస్ కలిసే ప్రాసెస్ కూడా నువ్వే చూడాలి. మరి ఏంటైతే వెళ్ళి కళ్ళలో కల్పించడం అంటే? అన్నీ నేను చేస్తాను, నువ్వేం చేస్తావు? ఆ అడ్రస్ కనుక్కొని అన్ని నేనే ఇస్తే నువ్వేం చేస్తావు? నేను వెళ్ళి కళ్ళలేనా, నేను మాట్లాడుకోలేనా? నువ్వంటే నాకు సపోర్ట్ చేస్తున్నావు అనే కదా నీకంటూ కొంచెం పని చెప్పాను, ఆ పని చేయమని. మిగిలిన బిజినెస్ ఐడియా ప్లాన్ అంతా ఇచ్చింది నేనే కదా. ఒక మనిషిని కూడా కల్పించలేకపోతున్నావు. ఎలాన్ మస్క్ మన ఇద్దరు కలుస్తాం అని చెప్పేసి ఖాళీ కూర్చొని ఉంటారా? అతనికంటే ఏదో పనులు ఉంటారా కదా? నువ్వు అట్లీస్ట్ కనుక్కొని అతని అపాయింట్మెంట్ తీసుకుంటేనే పలానా డేటో లేదా ఎప్పుడో డేటో ఇస్తారు కనీసం. సరిపోయింది రయ్యా. ఏంటి ఏం ఆలోచించేస్తున్నావు? అదే ఎలా కలాలి, ఎవరిక పట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను రా. ఓవర్ యాక్షన్ చేయక, ఎన్ని రోజులు గుర్తులేదు, ఇప్పుడు నేను అడిగేసరికి ఎలా కలని ఎవరిని కలని ఆలోచించేస్తున్నావు. నేను ఎంతవరకు ఈమెయిల్ పెట్టుకుని సోది నాకు చెప్పుకు నువ్వు. అంటే ఈమెయిల్ పెట్టాను, వాళ్ళు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వస్తుంది. ఎంతసేపు నేను చెప్పిన తర్వాత ఆలోచన రావడమే కాదు, నీ అంతటి నీకు ఆలోచన ఎప్పుడు వస్తుంది నాకు అర్థం కావట్లే. ప్రతిదీ నేనే చిన్న పిల్లలా చెప్పుకొని కూర్చోాలి. ఒక ఐడియా ఇచ్చింది నేనే, అన్నీ నేనే ఇచ్చుకోవాలంటే ఎలాగైపోద్ది? ఆ బిజినెస్ అనేది ఫ్యూచర్లో అక్కడ మార్స్లోని ఎలా రన్ చేయాలి, ఎలా పెడితే బాగుంటుంది, ఏ ఐటమ్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ నేనే కదా ఆలోచిస్తున్నాను. అక్కడున్న వెదర్కి ఎలాంటి చట్నీ చేస్తే బాగుంటుంది, ఇలాంటివి కూడా ఆలోచించేది నేనే. వెదర్ తగ్గట్టు చట్నీలు కూడా ఉంటాయా? మరి నీలాంటి చాలా మంది ఉంటారు, వెదర్కి తగ్గట్టు ఏదో తినాలనిపిస్తుంది, లేదంటే ఇది పడుతుంది అది పడుతుంది అని ఉంటాయి కదా వాళ్ళకి. దాని తగ్గట్టు మనం ప్లాన్ చేస్తే జనాలు. నీకు ఎంత టాలెంట్ ఉంది, నీకు బిజినెస్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నావు నాకు తెలియదురా. తెలిసిపోయితే ఇప్పుడు తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నాను. వెదర్ తగ్గట్టు చట్నీ అంటే అంత ప్రాసెస్గా నువ్వు ఆలోచించావంటే ఎప్పుడైనా ముందు చూపు ఉండాలి. కళ్ళు ముందుగా ఉంటాయిగా. ఓవర్ యాక్షన్ చేయక, నీ ముఖం కాదు 2 దోసకాయలు ఇచ్చి పగలు కూడా వస్తాను నీ ముఖాన్ని. కాదు అలా చూపు ముందు చూపు ఉండాలంటే కళ్ళు ముందుగా ఉంటాయిగా. లేదు నీ వెనక్కుంటాయి, వీపుకుంటాయి కళ్ళు. ఏవి ఏదో కనిపించు. నీ వీపు కనబడదు కదా నీకు. ఓవర్ యాక్షన్ చేయక చెప్తున్నాను. నువ్వే డైలాగ్ వేసావు, చూపు. ఇంకోటి కూడా ఆలోచించాను. ఏంటి? మొన్నటి నుంచి ఆలోచించి డిసైడ్ అయ్యాను. ఏంటి ఆలోచించి ఏంటి డిసైడ్? నేను ఏదైనా ఒకటి 10 సార్లు లేదా 100 సార్లు ఆలోచిస్తే కానీ డిసైడ్ అవ్వను. ఇప్పుడు 100 సార్లు ఏం ఆలోచిస్తావు? ఏంటి తెచ్చుకున్నావు? మన హౌస్ షిఫ్ట్ అయిపోతాం. అయితే హౌస్ షిఫ్ట్ అయిపోతావా? కదే హౌస్ షిఫ్ట్ ఏ నోటితో చెప్పినంత ఈజీ కాదమ్మా. కొత్త ఇల్లు కొనుక్కుందాం. కొత్త ఇల్లు కొనుక్కుందాం, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అది కూడా 3 BHK. ఇల్లు చాలట్లేదు, సామాన్లు ఎక్కువ అయిపోతున్నాయి, ప్లేస్ ఉండట్లేదు, వచ్చిన వాళ్ళు పడుకోవడానికి మసలడానికి అసలు ఇబ్బంది ఉంటుంది. నాలుగైనా నాకైనా మసలడానిక. మసలడానికంటే తెలుగు రాదు కదా నీకు, సారీ. అటు ఇటు తిరగడానికైనా కొంచెం స్పేషియస్గా లేదని. స్పేషియస్గా లేదా? ఇప్పుడు 3 BHK ఎంత అవుతుందో తెలుసా? ఎంత అవుతుంది? మినిమం 1 crore రా. 1 కోటి రూపాయలు పెడితే కానీ పెన్షన్ 3 BHK రాదు నీకు వైజాగ్లో. ఇప్పుడు నీకేం ₹1 లేదా అట్లీస్ట్ రూపాయైనా పెట్టమని నేను అడగలే. అడిగానా నీకు? రూపాయి పెట్టకుండా వచ్చేద్దా మనకి 3 BHK? మా మమ్మీ డాడీ నా పేరుని సైట్ ఇచ్చారు కదా నీకు కట్నంగా, ఆ సైట్ అమ్మేస్తాను. సైట్ అమ్మేస్తావా? సైట్ అమ్మేస్తావా? కదా అంత ఈజీగా సైట్ అమ్మేస్తాను. అవును, ఇల్లు కొనుక్కోవడానికి అమ్ముకుంటే తప్పేముంది? సైట్ అమ్ముతావా అనుకున్నాను. జోక్స్ ఏ పార్ట్ వదిలే. ఎవడు జోక్ చేస్తున్నాడు? మెట్లుగా టెక్సింది ఏంటి? నిజంగా సీరియస్గా సైట్ అమ్మేస్తా అంటున్నావా? నిజంగా సీరియస్గా సైట్ అమ్మేస్తాను. ఓకే, దోసకైతే నువ్వు కొట్టేది కానీ ఇక్కడి నుంచి ఈడ్చుకొట్టాను అనుకో, వెళ్ళిపోతా నిజంగానే, తల ఇలా తిరిగిపోద్ది. అప్పుడు మళ్ళీ నీకే బొక్క. సైట్ అమ్మితే ఈజీగా
పోను మొత్తం 50 లక్షలు వస్తుంది. అది ఇది ఏది పోను? ఏదో పోను 50 లక్షలు వస్తుంది మన చేతికి. మరి మీడియేటర్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ పోను 50 వస్తుంది. 50 లక్షలు వచ్చేద్దా? 50 లక్షలు వచ్చేది. ఇంకో 50 లక్షలు లోన్ పెట్టుకుందాం, ఈఎంఐ కట్టుకుందాం, హౌస్ షిఫ్ట్ అయిపోతాం. ఈఎంఐ ఎంత ఉంటుంది అనుకున్నావు? ఇట్స్ ఫిక్స్డ్. నేను ఫిక్స్ అంటే ఫిక్స్ అంతే. ఈఎంఐ ఎంత ఉంటుంది చెప్పు? మినిమం 30,000 నుంచి 50,000 ఉంటుంది. మనం మినిమం తీసుకుందాం 30,000, ఓకే? అందులో సగం నేను ఇస్తాను, ఇంకో సగం నువ్వు పెట్టుకో, ఓకే? నాకెక్కడ ఇచ్చేస్తాడే లోను? పాయింటే అది. కంగారు పడగా, దానికి కూడా ఒకటి ఆలోచిస్తా. ఎప్పటికెప్పుడే బొర్రలోకి వచ్చింది ఆలోచన. వద్దురా, ఆలోచించుకురా ప్లీజ్ రా. ఓవర్ యాక్షన్ చేయక. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నా పేరుని ఈజీగా లోన్ వస్తుంది. సో నువ్వేం చేస్తావు అంటే, మనం ఎలాగో మార్చ్లో రమ్య దీది బిజినెస్ అనుకున్నాం కదా, ఆ బిజినెస్ నీ పేరుని స్టార్ట్ చేస్తే బిజినెస్ పరంగా లోన్ ఇస్తాడు. ఆ లోన్ తీసుకుందాం. విను, ఆ లోన్ తీసుకొని ఈ బిజినెస్ వారంగా స్టార్ట్ చేసామనుకో, డబ్బులు పునుకులు సేల్ అవ్వడం అవి ఇవి, ఇంకా మనం జనాలు వచ్చే కొద్దీ ఐటమ్స్ పెంచుతాం. ఒక మినీ హోటల్, కాకా హోటల్ అంటారు చూసావా, అలా ఒక మినీ హోమ్ ఫుడ్ హోటల్ అనమాట స్టార్ట్ చేస్తే అటు హౌస్ లోన్ తీరిపోద్ది, ఇటు రమ్యదైతే బిజినెస్కి సెట్ అయిపోద్ది, ఈఎంఐలకి అయిపోతాయి, అన్నీ దద్దట్లు ఆడిపోతాయి. మన లైఫ్ సెట్. ఇంకా ఏంటి మార్చ్లో ఉన్న బిజినెస్కి ఇంకా పెట్టనే లేదు, ఆ బిజినెస్ మీద లోన్ ఎక్కడ నేను తీసుకుంటా? అనుకున్నానంటే పెట్టే తీరుతాం. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు తెలుసునా? ఏమంటారు? మీ బిజినెస్ ఎక్కడండి అని అడుగుతారు. చెప్పు, మార్చ్లో అని చెప్దాం. అప్పుడు వాళ్ళేమంటారు తెలుసా? మా వెనక ఎలాన్ మస్క్ ఉన్నారని చెప్పు, ఆటోమేటిక్గా ఇస్తాడు. అక్కడ కోసం ఇప్పుడు మీరు పెట్టే బిజినెస్ మార్చ్లో కదండి, వెళ్ళి మార్చ్ బ్యాంక్లో తీసుకోండి అని చెప్పి అంటారు లోన్. యువర్ థింకింగ్ రైట్. ఇంకో ఐడియా వచ్చింది నాకు. ఎన్ని 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 తల్లి నువ్వే ఆలోచించక, నా బుర్ర బద్దలైపోతుంది. మనం మార్చ్లో కూడా ఒక బ్యాంక్ ఓపెన్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మార్చ్లో బ్యాంకా? వచ్చే జనాలు తినడానికే కాదు, వాళ్ళకి ఏదైనా యూజ్ అవ్వడానికి కూడా ఉండాలి కదా. వచ్చి తినడానికంటే ఎవరు బద్దకించేస్తారు చాలామంది రావడానికి. సో ఇలా లోన్ ఇస్తున్నారంటే మళ్ళాగే చూసి వాళ్ళు కూడా ఇంకేదైనా బిజినెస్, ఒక బిల్డింగ్ కట్టడం, ఏదో ఒకటి ట్రై చేస్తారు. బిజినెస్ అయితే నీ పేరున నా పేరున, లేదంటే బ్యాంక్ ఏమో హరీష్ బ్యాంక్ అని ఓపెన్ చేసేద్దాం. పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక పని చేద్దాం, ఫస్ట్ బిజినెస్కి నా పేరున లోన్ తీసుకుందాం. ఇక్కడ జాబ్ చేస్తాం కాబట్టి దాని పేరున లోన్ ఈజీగా వచ్చేస్తుంది. అది తీసుకొని ఆ బిజినెస్ చూపించుకొని ఇది హౌస్ లోన్ అలాగ పెట్టేసుకుందాం. అదన్నీ చూపించుకొని ఒక బ్యాంక్ ఓపెన్ చేసేద్దాం. వచ్చే డబ్బులతో ఈఎంఐకి పోగా, మన బిజినెస్కి మంచిగా రన్ అవ్వగా, మన ఖర్చులకి, అండ్ బ్యాంక్ ఓపెన్ చేయడానికి. పర్ఫెక్ట్ ఐడియా. ఫిక్స్ అయిపో. ఏంటి ఫిక్స్ అయిపో? మళ్ళీ ఫెస్టాల్ అనుకొని తొత్త అని మాట్లాడక. నేను ఫిక్స్. నీకు పెద్ద పెద్ద పనులే చెప్పలే, జస్ట్ ఇలాన్ మస్క్తో నువ్వు నాకు కల్పించు చాలు, నేను అల్లుకుపోతాను అతని దగ్గర. అల్లుకుపోతావు అక్కడ? దెబ్బకి అన్నీ సెట్ అయిపోతాయి. నేను ఆలోచిస్తుంది మన ఫ్యూచర్ కోసమే కదా. నువ్వు ఎలాగో నేను ఆలోచించినంత కూడా ఆలోచించలేవు కనీసం. నేనే కాదు ఎప్పుడు ఆలోచించలేడు, నీకులాగా అస్సలు ఆలోచించలేదు ఎవడను. అది ప్రత్యూష అంటే. నీకు అలా అర్థమైందా? ఎస్. ఫోన్లే ఇందులో అయినా పొగిడావు కనీసం. అరే ఇప్పటివరకు ఎవరైనా మార్చ్లో వెళ్ళారు, ఓకే. వెళ్ళారా లేదో కూడా నాకు తెలియదు. వెళ్ళారు ఎవరైనా? అనవసరం. నేను వెళ్ళేది నాకు ఇంపార్టెంట్, నాతో పాటు నువ్వు వచ్చేది నువ్వు ఇంపార్టెంట్, అంతే. ఎవడు వెళ్తే ఏంటి వెళ్ళిపోతాయి నాకు. ఓకే, ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళిపోతాం, పునుకులు బండి స్టార్ట్ చేస్తాం. కానీ పునుకులు తినేవారు ఎవరు ఉంటారు? పాయింట్. అదే కదా.
పాయింట్, దానికి ఒక ఐడియా ఆలోచిస్తున్నాను. వచ్చింది బుర్రలోకి వచ్చింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా? ఏటి వస్తుంది మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పాంప్లెట్స్ పంచుదాం, లేదా సోషల్ మీడియాలో రీల్స్ పెడదాం. లైక్ మార్చ్లోని మేము ఒక పునుకుల బండి రమ్య దీది బిజినెస్ అని స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవ్రీ1 ఆర్ ఇన్వైటెడ్, పలానా డేట్ అన్నీ షేర్ చేసేద్దాం. మనం ఎలాగ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, మన వీడియోస్ చాలా మందికి వెళ్ళిపోతాయి. అన్నీ చూసి ఫస్ట్ ఈలోపు ఆ ప్రాసెస్ కూడా అవుతుంది, జనాల దగ్గర రీచ్ అయ్యే టైం పడుతుంది కదా. ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్, మన నేబర్స్ వీళ్ళందరికీ ఇన్వైట్ చేసేద్దాం. ఎలాగో ఓపెనింగ్ అందరిని పిలుస్తాం కదా, ఓపెనింగ్ వాళ్ళు వచ్చినప్పుడు టేస్ట్ చేసి వాళ్ళు ఒక ముగ్గురు చెప్పి, ఆ ముగ్గురు మరో ముగ్గురు చెప్పి, ఆ ముగ్గురికి చెప్తారు. అలా ఏమన్నా చెప్పు అంటున్నాను. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పి అలా 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 మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్టాలిన్ సినిమా తెలుసా? కరోనా తెలుసు, అలాగే స్ప్రెడ్ అయ్యింది. ఓవర్ యాక్షన్ చేయగా. స్టాలిన్ సినిమాలో లాస్ట్ లో వాడు బుల్లెట్ తగిలి ఆపదలో ఉండి ఐసీయూలో ఉండి చావు బతుకులు అంటే ఎంతమంది జనాలు వచ్చారు. ఎందువల్ల అది ముగ్గురు అలా పాస్ అవడం వల్ల. ఇప్పుడు మనం చేసేది అదే, ముగ్గురు కాకపోయినా ఒకరు చెప్పుకుంటూ పోతే కుప్పల మంది అవుతారు. నువ్వు అది ఫిక్స్ అయిపో. నీ పని నేను నీకు ఇచ్చింది ఒక్కటే పని, చిన్న పని, పెద్ద పని కూడా కాదు. జస్ట్ ఇలాన్ మస్క్తో నన్ను కల్పించు అంతే. ఇలాన్ మస్కే తీసుకెళ్తారు అందరు. నేను అతను తీసుకెళ్ళక్కర్, నేను చూసుకుంటాను. ఇటు స్పేస్ ఎక్స్ ఏదైనా మంది అనుకుంటున్నా, ఇటు తీసుకెళ్ళిపోయాను నువ్వు. అతను పర్మిషన్ ఇచ్చారంటే నేను చూసుకుంటా. ఓకే, ఇక్కడ నుంచి ఎవరైనా రావాలంటే మన బిజినెస్ మనకు ఒక ఏమంటారు ఒక కోడ్ ఇస్తాం జనాలకి. ఆ కోడ్ కూడా ఎలా పాస్ చేస్తాం అంటే బతుకున్న కోడే, చచ్చిపోయిన కోడే. కోడి కోడి కాదు, కోడ్ CODE. అది రీల్స్ తో పాటు షేర్ చేయము, వచ్చిన వాళ్ళకి ఇస్తాము కోడ్, వాళ్ళు అలాగా పాస్ చేస్తారు. అది పాయింట్. మొన్న నీకు ఒకటి చెప్పలేదురా, నువ్వు ఫీల్ అవుతాను, నీకు చెప్పలేదు. ఇవన్నీ జరగవాలి. కొంచెం గట్టి మాట్లాడవా? ఇవన్నీ అయ్యే పనిలా కనిపించలేదురా. నీకు ఎందుకు కనిపిస్తలేదు? మళ్ళీ నేనేం చేద్దాం అంటే గృహహింస చట్టం తక్కువ తోలు అంటారని చెప్పేసి నేను ఊరుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఓ కూల్ వద్దు. చేసేస్తారట. ఇది మార్క్స్లోకి వెళ్ళిపోవడం, పుడుకులు బండి పెట్టడం అవన్నీ ఈజీ అనుకుంటున్నావా? అవన్నీ అవ్వ, నార్మల్లోకి రా. నీకు మళ్ళీ నాకు తెలుసు నా నెగిటివిటీ ఎక్కడో ఉండదు, నా చుట్టూనే తిరుగుతుంది అని. ఏ నాడైనా శుభం పలికావా? ఏ నాడైనా మంచిగా మాట్లాడావా? ఎప్పుడైనా సపోర్ట్ చేసావా? ఒక సపోర్ట్ చెయ్యవు, మాట్లాడడానికి ఒకటి పాజిటివిటీగా మాట్లాడవు. నేను చేసే పనులకి అసలు గుర్తింపు కూడా చెయ్యవు. నేను ఏ చేసినా అన్ని రివర్స్గానే ఉంటావు నాకు. మా అయ్యగారు నాకు నేను చేతిలో పెడుతున్నప్పుడు మా అమ్మాయికురాలు జాగ్రత్త చూసుకోండి అంటే ఏదో అనుకున్నాను. నిజం అంటే మా డాడీకి భయం నేను ఇలాంటివన్నీ స్టార్ట్ చేయడం. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా, చిన్నప్పటి నుంచి ఉంది పిచ్చి. ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక కంపెనీ హ్యాండిల్ చేయాలి, నా కింద ఇంతమంది పనులు చేయాలని మా డాడీకి చాలాసార్లు చెప్పాను. మా అయ్యగారు నాకు ఎప్పుడు ఎంత మోసం చేస్తాను అనుకోలేదు. మోసం ఏంటి? మరి మరి ఏంటంటారు ఇదంతా? చెయ్యి ఏం పిచ్చిదాన్ని కాదు, నేనే మా డాడీకి అందుకు భయం. నేను చిన్నపిల్లని కదా, ఇంతమందిని ఇలాంటి ఒక ఫీల్డ్ని నేను ఎంచుకుంటే నేను హ్యాండిల్ చేయగలనా లేదా ఎవరైనా నన్ను మోసం చేస్తారా అని భయం. అందుకు ఒప్పుకోలేదు. పెళ్ళాక నీ హస్బెండ్ నీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా అన్నారు. అది అక్కడ వచ్చింది. ఏంటి వచ్చింది? ఈజీ నామే తోస్తారు మాయ గారు. ఏం తోస్తారు? మీ హస్బెండ్ చూసుకుంటారా, పెళ్ళి అయితే నీ ఇష్టం అంటే ఇంకేట ఉంటుంది. ఇలాగే ఎవరి వైఫ్ హస్బెండ్ కన్నా అంతే, పెళ్ళాక ఆలోచనమే. మా మమ్మీ ఇష్టం, మా డాడీ ఇష్టం అంటే అవ్వు. ఇప్పుడు ఏంటంటే అయితే
నీకు పెద్దగా పనులు ఏం చెప్పలేదు, పెద్ద స్ట్రెస్ పెట్టను, నీకు ఈ పనుల్లో ఏమి అంత ఇన్వాల్వ్మెంట్ పెట్టి ప్రెషర్ కూడా పెట్టను. జస్ట్ ఇలాన్ మస్తో నన్ను కల్పించు, తర్వాత జరిగే ప్రాసెస్ అన్నీ నేనే చూసుకుంటాను. చెప్తున్నాను రా అవన్నీ. నాకు శని పలక్కు, నువ్వు పాజిటివ్గా మాట్లాడతా అంటేనే మాట్లాడు. రే రియాలిటీలో రా, ఇవేమి జరగవు. బాటిల్ ఇచ్చుకొని బుర్ర బద్దలు కొట్టాను అనుకో, జరగో అన్నావు అనుకో, బాగొచ్చు చెప్తాను. పిచ్చగట్టు ఎక్కిందా నీకు? ఎక్కడైనా మార్చిలోకి వెళ్ళి పుణుకులు బండి పెడతాం, అవన్నీ మా బ్యాంక్ పెడతాం అంటే ఎవడైనా ఎత్తాడు మనకి? మెంటల్గా టెక్సిందా నీకేమైనా? నీకు నొప్పి నేను పెడితే నీకేం ప్రాబ్లమా? నీకు ఇన్కమ్ చూపించకపోతే అప్పుడు మాట్లాడు, అప్పుడు వేస్ట్ చేస్తా, లేదంటే అది చేస్తే నువ్వు చెప్పింది వేస్ట్ అని మాట్లాడుకో. ఏంటి మమ్మీ ఎవడీడు? రామచంద్ర ప్రభు, రామచంద్ర ప్రభు. స్పీక్ స్కిల్ కింద భయ్యా దీనికి. నీకు మెంటల్ ఎక్సిందని నాకు అర్థమే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలా. మొన్న ఏదో నువ్వు ఫీల్ అవుతాను నేను చెప్పలేదు. ఏంటి? తొక్కలా ఉంది ఐడియా, ఎందుకు పనికిరాదు, ₹1 కూడా పనికిరాదు ఇది. మొన్న అయితే నువ్వు అన్న మాటలు మెంటల్ ఎక్కిపోతుంది, మైండ్ బ్లోయింగ్, మార్వలెస్, ఇవన్నీ సోది. అయితే అందరూ ఒకటి నిజం రా, మెంటల్ ఎక్కిపోతుంది అన్నాను కదా, అదే మెంటల్ ఎక్కిపోతుంది అని అన్నాను, నువ్వు కనిపెట్టలేకపోయేది. అప్పటికి నాకు డౌట్ వచ్చింది 2-3 సార్లు. ఏంటి చెయ్యిరా చెయ్య నా ఇక్కడ నొప్పేస్తుంది నాకు నువ్వు అన్న మాటలకి. పద అసలు ఈసీజీ ఏదో తీద్దాం. మరి హార్ట్ మాట్లాడే మాతో నేను అంటున్నాను. చెయ్యిరి పద. అంటే నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావని తెలుసుకుంటున్నాను రా, నిజంగా మార్వెలస్. ఇప్పుడు మళ్ళీ నాకు కాక కబుర్లు ఆడక. లేదురా చెప్పు, అత్తగారికి వేరంగా చెప్పేసి వీళ్ళు అత్తగారికి చెప్పేసి నిన్ను ఎలా నమ్మాలి? నీకు కలిపిస్తాను కదా, 2 to 3 డేస్లో అయిపోద్ది. అసలు ఆల్రెడీ మన బండి ఉంది కదా, పుణుకుల బండి, ఆ బండి మామూలు డిజైన్ చేయట్లే. నువ్వు మామూలు జస్ట్ పుణుకుల బండి అనుకున్నావు, దాని తర్వాత రోబోట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ రోబోట్స్తో మనం పంపిస్తాం. రోబోట్స్ సర్వ్ చేస్తాయి, అంటే మనుషులు అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. అది నిజమే, అయితే పెద్ద ఖర్చు 10 మంది 100 మంది చేసే పని అది చేసేస్తుంది, 1000 మంది చేసే పని అది చేస్తుంది. నువ్వు వేసావు కదా ఇంట్లో పుణుకులు, అవి రోబోట్స్ తినిపించాను, అవి బాగా నచ్చాట. ఆ రోబోట్స్ ఏమో మార్చలేని తంటాయట. ఈ రోబోట్స్ ఒక 2 రోబోట్స్, ఈ రోబోట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పుణుకుల బండి డిజైన్ చేస్తున్నాను కదా, ఆ డిజైనింగ్తో అచ్చ నువ్వు వండినట్టే ఆ రోబోట్స్ వండేస్తాయి. అయితే మనకి హ్యూమన్ తో పెద్ద పని కూడా లేదు, ఏది పని ఉండదు, అవసరం లేదు, ఏది ఉండదు. వావ్, మరి నాకు ముందే చెప్పచ్చు, ఇప్పుడంతా కావాలని నన్ను రెచ్చగొట్టావా? రెచ్చగొట్టాను రా, ముందే చెప్పొచ్చు కదా, అనవసరంగా నేను బీపీ తెచ్చుకొని చిరాకు ఎక్కిపోయి ఎందుకు. అసలు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇలాగ చెయ్యిలు ఎరగొడిచి కాలు ఎరగొడిచి వాటర్ బాటిల్ ఎత్తేస్తుంటే. ఊరికే థ్యాంక్స్ రా. ఇలా అత్తగారు చెప్పమ్మా. చెప్తాను, ఇప్పుడే చెప్తాను. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మా ఏటి మార్చుకోవాలా, పుణుకుల బండి ఎలాన్ మస్క్ ఒక నా వైఫ్ ఎలా ఉంటుందా, అందరి వైఫ్లు ఎలా ఉంటారా? అసలు అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు అనాలి, వాళ్ళు ఏం కావాలన్నా ఏ చేద్దామన్నా అది రివర్స్ చెప్పకుండా మీ ఆయనతో చేసుకుంటే ఇలాగా పిచ్చి పట్టేసి మొగుళ్ళకేమో పిచ్చెక్కిస్తారు. బావా, మమ్మీ నీతో మాట్లాడుతా అంది. వస్తున్నాను రా. హలో అండి, అందరికి నమస్కారం. రమ్య హరీష్ వైఫ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళ కామెడీ టైమింగ్ బాగుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.